చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగలిగిన వారు ఎవరూ లేరు. ఎందుకంటే మీరు నా చేతిలో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఆయన చేతిలో ఉంటే, ఆయన ఆధీనంలో ఉంటే, ఆయన స్వాధీనంలో ఉంటే, ఆయన మనకి ఎన్ని బాధలు కలిగిన యోబు గ్రంథంలో ఉంటుంది. 6 బాధలు కలిగిన, 7 బాధలు కలిగిన ఏ కీడు కూడా మనకు సంభవించదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఒక ఛాలెంజ్ అయిన మాట అంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలారా, ఇజ్రాయేల్ ప్రజలు మనం ఇజ్రాయేలీయులం దేవుని దృష్టిలో. కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? కుమ్మరి చేతిలో విడిపోయినటువంటి ఆ పాత్రను తిరిగి మరలా పిసికి చికట చేసి తిరిగి మరలా సారెపై ఆ కుమ్మరి ఏ రీతిగా మరొక తనకిష్టమైన పాత్రగా చేస్తాడో, ఓ ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మిమ్మను చేయలేనా? నాకేమన్నా అసాధ్యమా? రండి. మన శరీరములు సమర్పించి రావాలి. సజీవయాగముగా మన శరీరములు సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లుము యేసునాథుని మేలులు తలచి. స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లించు. రెండు చేతులు, బారు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరం బంగారు బొమ్మలమేం కాదు, బంగారంతో చేయబడ్డ వాళ్ళమేం కాదు. బంగారంతో చేయబడేది ఏంటంటే అదొక విగ్రహమో లేకపోతే అదొక కళ్ళు చూడని స్పందించలేని బొమ్మలాగా ఉంటుంది. కానీ మన దేవుని చేతిలో మనం అందరం ఆయన రూపులో చేయబడినటువంటి సృష్టి. చక్కగా ఆయన మనల్ని ఆయన రూపులో మనందరినీ నిర్మించి తన జీవవాయువును మన నాసికారంధ్రాల్లో ఊదినప్పుడు మనమందరం ఏమయ్యాం? జీవాత్మయి. ఈ రీతిగా నరులుగా, మానవులంగా, మంటి బొమ్మలుగా, మంటి పురుగులుగా, మంటి వారముగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని. అయితే మనకు తప్ప ఎవరు వర్తించినటువంటి బలహీనత, ఎవరికైనా బలహీనత వచ్చినప్పుడు ఇందాక అయ్యగా చెప్పాడు, దొరకదీసే మాటలు మాట్లాడే కంటే కొంచెం ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపరిచే మాటలు. ఎందుకంటే అలా మాట్లాడే వాళ్ళకు కూడా ఏదో ఒకనాడు వారి జీవితంలో దేవుడు అనుమతిస్తాడు బలహీనతలు. మనం మానవులం కనుక అది గ్రహించుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆధ్యాత్మికంగా ప్రోత్సహించే, బలపరిచే మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలంట అవతల వ్యక్తికి, బలహీనతలో ఉన్న వ్యక్తికి నరము, ఎముకలు, మూలుగా, మాంసం, రక్తం, కండరాలు, దేహం అంతా కూడా బలపరిచే విధంగా ఉంటుందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు? మనం మానవులు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాల వేళ యిర్మీయా భక్తుడు చాలా ధన్యకరమైనటువంటి ఆశయాన్ని కలిగి ఉన్నాడు, గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. యిర్మీయా
బాగా నొప్పులు బాధపడ్డాను. అసలు ఇట్లా వంగనీదు, కూర్చొనీదు, పండుకోనీదు, నిలబడనీదు. ఇట్లా వంగనీదు, అట్లా వంగనీదు. అలా బాధపడుతున్న టైంలో ప్రియమైన దేవుని బిడ్డలారా వినాలి. అలా బాధపడుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుందాం. మా అదే ఆవరణంలో ఉండి మన మందిరం పైన డోర్ల మీద యేసయ్య బొమ్మ ఉంటుంది. డోర్ల మీద ఎందుకో దృష్టి అట్టుబడి ఏమనిపించిందంటే, ప్రభువా నేను ఈ చిన్న బాధలే పడలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, నువ్వు ఎట్ట భరించావయ్యా అంత బాధలు అని ఆ రీతిగా కన్నీటితో ఆ రీతిగా అనుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని. జరిగిన అద్భుతం ఏందో తెలుసా? ఆ సాయంత్రానికల్లా నొప్పులన్నీ మటుమాయమైపోయినాయండి. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంతటి గొప్ప దేవుడు అండి. ఆయన అంతటి మంచి దేవుడే. వికృతమైన ఆయాసం నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించితివి. నా పాపాలన్నీ ఎక్కడ పారేశాడట? నీ వీపు వెనుక తట్టు పారవేసితివి పాతాళమును. చెల్లింపదు దిగువారు ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా. భక్తుడంటున్నాడు హిజ్కియా భక్తుడు, ఈ దినమున నేను సజీవుడనై ఏమంటున్నాడు? సజీవుడనై రెండు చేతుల పైకి దేశానికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. సజీవుడవైనా పాడాలందరూ. యేసయ్యా నిన్ను ఆశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి సమృద్ధితో ఆనందించెదనీలో అనుదినము కృప పొంది సజీవుడవైనా యేసయ్యా. పాపమును, శాపమును, దోషమును, రోగమును, మరణమును, సైతానును, లోకమును సమస్తమును జయించిన విజయ వీరుడు గనుక మనందరి వైపు ఆయన కన్నులు చక్కగా తేటగా చూస్తున్నాడు. ఆయన మనల్ని ఇప్పుడు మన హృదయంలో ఏముందో ఆయన ఎరిగి ఉన్నాడు. మన మనసులో ఏముందో ఆయన ఎరిగి ఉన్నాడు. మన అంతరంగంలో ఏముందో ఆయన ఎరిగి ఉన్నాడు. మన బలహీనతలు ఏమై ఉన్నాయో ఆయన ఎరిగి ఉన్నాడు. మన ప్రతిదీ ఆయన ఎరిగి ఉన్నాడు ప్రియమైన దేవుడు. ఎందుకంటే ఆయన కన్నులు మన వైపు చూస్తూ ఉన్నాడు. సజీవుడు ఆయన. నా పరిస్థితి అంతటిని తూర్పుతో వెళ్ళగలవలసి ఉంది, వెళ్ళపుచ్చవలసి ఉంది. అయితే ఈ కృపలో ఈ ప్రేమ చేత సమాధిలోనికి పోకుండా సజీవుడని నేను స్తుతిస్తున్నాను అని హిజ్కియా భక్తుడు
నేర్చుకుందాం. ఆ, కాదు, మాంసమయములే గాని ఆ ఆత్మలు కావు. యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగును. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడి రాగా, సింహము, పదమ సింహము భయపడకయు ధైర్యపడకయు గర్జించునట్టు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకు సియోను పర్వతము మీదికిని దాని కొండ మీదికిని దిగి వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన లేఖన భాగం ఏంటంటే, మనుషులు అండబలాన్ని, కండబలాన్ని, గుండె బలాన్ని కోరుకుంటారు, ఆశ్రయిస్తారు. సమస్య రాగానే నాకేం పర్వాలేదు, నాకు అండబలం ఉంది, కండబలం ఉంది, గుండె బలం ఉంది, నాకే డబ్బు ఉంది, అధికారం ఉంది, నాకు అంతా అందరూ నాకు సహాయం చేయగలిగిన వారు ఉన్నారు. మనుషుల దయ మీద ఆధారపడేవారు. కానీ దేవుని వాగ్దానం ఏంటంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట. మనుషులను నమ్ముకుంటే ఏం చేస్తారంటే పై పై పూత పోస్తారు, పై పై కన్నీళ్లు తుడుస్తారు. కానీ అసలైన కన్నీళ్లు తుడిచేవాడు మన ప్రభు అయిన యేసయ్య. ఎందుకంటే కలువరిలో ఆయన కార్చిన కన్నీరు, ఆయన పడిన వేదన, గెత్సేమనే తోటలో ఆయన పడినటువంటి ఎంతగా కన్నీరు కార్చాడంటే, ఆయన చెమట రక్తముగా మారేంత, చెమట రక్తంగా మారాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఏమండి, చెమట రక్తంగా మారాలంటే మనకు చెమట కూడా రాదు, ప్రార్థన చేస్తే చెమట కూడా పట్టదు. అర్థమైందండి? యేసయ్య గెత్సేమనే తోటలో చెమట రక్తంగా మారునంతగా కన్నీరు గార్చి మనందరి పాపములు, సర్వలోక పాపములు, రోగములు, బలహీనతలు, వ్యసనాలు, అపరాధములు, దోషముల తన్ను తాను అప్పగించుకొని తండ్రి సిలువ మరణానికి సిద్ధపడ్డాడు. ఆయన పొందిన దెబ్బలు గాయం చేతనే మన ప్రాణాత్మ దేహాలకు స్వస్థత కలుగుతుంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ముగించుకోబోతున్నాం కనుక దేవుడు, మనం ఎవరి మీద ఆధారపడాలండి? ఎవరి మీద చనిపోయిన బాబాన్న గారు ఒక చక్కని పాట పాడారు. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఈ లోకంలో. రెండు చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మనుషుల సహాయము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. రాజులను నమ్ముకొనుట వ్యర్థము. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయిస్తే
చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఓకేనా? యెహోవా కొరకు మనం ఆసక్తి ఆయన ఇచ్చే స్వస్థత వేరు, ఆయన ఇచ్చే బలం వేరు, ఆయన ఇచ్చే ఆరోగ్యం వేరు, ఆయన ఇచ్చే ఆనందం వేరు, ఆయన ఇచ్చే సంతోషం వేరు, ఆయన ఇచ్చే ఆశీర్వాదం వేరు, ఆయన ఇచ్చే కృప వేరు, ఆయన ఇచ్చే ఐశ్వర్యం వేరు, ఆయన ఇచ్చే సమస్తం ఆయన ద్వారా మాత్రమే మనకి పొందుకోవాలి. అంటే పాదాలను అంటాడు. ఆఖరి మాట ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. ద బుక్ ఆఫ్ జెర్మియా 33 verse 6. మరలా చదవమా. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుదును, వాని స్వస్థపరచుచున్నాను, సత్య సమాధానములను బయలుపరుస్తాను. యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పిస్తున్నాను. మొదట ఉండినట్లు వారిని మరలా స్థాపిస్తున్నాను. వారు నాకు విరోధముగా చేసిన దోషాన్ని నిలవకుండా వారిని పవిత్రపరచి, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, తిరుగుబాటులన్నిటినీ అవుతుంది అంటే దేవదూతలు భుజించే ఆహారాన్ని వారికి ఇచ్చాడు. ఇచ్చాడు. ఎన్నో ఆశలు పోయారు అరణ్య మార్గంలో, ఎడారి మార్గంలో దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు వారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే 40 దినాల్లో చేరవలసినటువంటి కానాను యాత్ర ఎన్ని సంవత్సరాలు పట్టేటట్టు చేశాడు? దినమునకు 1 సంవత్సరంగా మార్చాడు. ఎందుకు? 40 సంవత్సరాలు తిప్పాడు. అక్కడే తిప్పాడు. ఎందుకు తిప్పాడంటే వారు దేవునికి లోబడని జనాంగం, దేవునికి భయపడని జనాంగం. వారు ఎర్ర సముద్రం దాటేటప్పుడు హాయిగా సంతోషంగా ఆనందంగా యెహోవాను స్తుతించండి, ఆయన గొప్ప దేవుడని పాట పాడుకుంటూ పోయారు. అవతల పోయి తిరిగి మరలా సముద్రం కలుసుకోగానే ఆయన చేసిన గొప్ప మేల్ని మర్చిపోయారు. ఒకరు దాహం కాగానే దేవుని మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళకి మాంసం కావాలని ఆశ కలిగింది అరణ్యంలో. అయినప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఈ అరణ్యంలో మనకు మాంసము ఇవ్వగలడా అని సడిగారు, గొడిగారు. ఉన్నప్పుడు అవి ఇవి తిన్నాం, చేపలు తిన్నాం, కేర దోసకాయలు తిన్నాం, కొత్తిమీర తిన్నాం, ఉల్లిపాయలు అవి ఇవి తిన్నాం. ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఈ అరణ్యంలో దేవుడు మనకు మాంసమును ఇవ్వగలడా అని ఆ రీతిగా దేవుని బలము మీద, దేవుని శక్తి మీద గొణిగారు, సడిగారు. అయినప్పటికీ దేవుడు కృపా సత్య సంపూర్ణుడు గనక సడిగినా గొణిగిన ఏం చేశాడో తెలుసా? వాళ్ళు కోరినటువంటి మాంసాన్ని ఇచ్చాడు. ఎన్ని రోజులు? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు. అనగా ఆ మాంసం వారి ముక్కుల్లో నుండి వచ్చేంతగా, మా మాంసం వారి నాసికారంధ్రంలో నుండి బయటికి వచ్చేంతగా ఇచ్చాడు దేవుడు. అయితే ఎవరైతే ఆయన మీద సణిగారో గొణిగారో ఆ యవనస్తుల్ని దేవుడు ఏం చేశాడంటే అరణ్యములో సంహరించాడు అని. మన చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నాడు. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, శ్రమలో
ఆవేదనలో, ఆందోళనలో, సుఖంలో, దుఃఖంలో, ఆ ఆనందంలో ఎన్నిసార్లు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఏ రీతిగా ఉంచాడో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఎక్కడ ఉండగలమండి? ఆయన జ్ఞాపకం చేసుకోబట్టే మనం ఈ భూమి మీద ఇంకా క్షేమంగా ఉండి ఆరోగ్యవంతులంగా ఉండి ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని ఆరాధించగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఈ మాట ఏమంటున్నాడు? నేను దానికి ఆరోగ్యమును మరలా రప్పిస్తున్నాను. 33:6 చదివి ముగించుకుందాం. 33:6 నేను దానికి ఆరోగ్యమును మరలా రప్పిస్తున్నాను. ఇర్మియా 33:6 దాన్ని స్వస్థపరుస్తున్నాను. సత్య సమాధానములు సమృద్ధిగా నేను బయలుపరుస్తాను. చాలు ఆరోగ్యాన్ని తిరిగి మరలా నేను రప్పిస్తున్నాను, నా సత్య సమాధానములు నేను బయలుపరుస్తున్నాను అని చెప్పి దేవాతి దేవుడు మరి మంటి పురుగులైన మన పట్ల తన కృపను చూపిస్తూ ఈ రీతిగా మనకు గొప్ప వాగ్దానం చేస్తున్నాడండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం కృంగిపోవాల్సిన అవసరం లేదు. బలహీనతలో ఉన్నప్పుడు బలపరిచేవాడు ఆయనే. సాధారణంగా మనుషులకు కలిగే శోధనలు తప్ప మీకు ఏమీ సంభవింపలేదు. ప్రభువు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు, శోధనతో పాటు ఆ శోధన నుండి తప్పించుకునే మార్గాన్ని చూపించేవాడు కూడా ఆయనే. 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాటలు ముగించుకుందాం. మన భక్తులు చక్కని పాట రాశారు. భక్తులు దేవదాసయ్య గారు ఆయన ఏమని పాడతాడంటే, తనువు నాదిదిగోగై కునుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించు మీ. అయ్యగారు